హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. చూసారు కదండి, నిన్న మొన్న పార్ట్ 1 పార్ట్ 2 చూసారు కదా. ఇవాళైతే పార్ట్ 3 చూసేద్దాం రండి. నిన్నైతే పార్ట్ 2లో అయితే మనం పెళ్లి కూతుర్ని చేసి ఫొటోస్ దిగడం, అందరూ అక్షింతలు వేయడం, ఆశీర్వదించడం చూసాం కదా. ఇవాళ కూడా కొంత భాగం అయితే అది ఉంటుంది, మిగతా కొంత అయితే ప్రతానం పంచడము, తాంబూలాలు ఇచ్చేయడం చూసేద్దాం. అయితే చూడండి, ఫస్ట్గా మా చుట్టాలందరం, మా అత్త వాళ్ళ కూతురు అందరం ఫొటోస్ దిగుతున్నామండి. మా అక్క నేను కూడా ఫోటో దిగాం. ఇంకైతే మా పిన్ని, బాబాయ్, మా చెల్లి ఒక ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫోటో దిగేశారండి. చూసారంటే ఏదో ఫన్ చేస్తే మధ్యలో నవ్వుతూ ఉన్నారండి, చాలా బాగా తీసారండి. అయితే మా చెల్లితో దిగింది మా అక్క. అయితే ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అన్న గిఫ్ట్స్ ఇచ్చాడండి, ఒక 2 గిఫ్ట్స్ ఇచ్చాడు. అది తీసుకొని ఫోటో దిగింది అన్నతో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయిని చూస్తున్నారు కదండి ఫస్ట్ నుంచి వీడియోస్లో. ఆ అమ్మాయి మా అక్క వాళ్ళ కూతురు. ఈ అమ్మాయిని చూసారు కదా, మా మేనమామ కూతురు అని చెప్పాను కదా అమ్మాయి. ఇతనైతే మా అన్నండి, మా బాబాయ్ కొడుకు. ఇంకా మేమిద్దరం ఫొటోస్ దిగాం. ఈ అమ్మాయి కూడా, నేను కూడా, మా అమ్మాయిను, మా అమ్మ కూతురు, నేను కూడా దిగాం. వీళ్ళైతే మా పిన్ని వాళ్ళ కూతురు అండి, ఊర్లోనే ఉంటారు వీళ్ళు. ఈ అన్న అయితే అన్న అవుతారండి, ఒంగోలులో ఉంటారు వాళ్ళు. అన్న కూడా అయితే కొంచెంసేపు మాట్లాడుతూ ఉన్నారు. అన్న కూడా గిఫ్ట్ ఇచ్చాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మమ్మ, తాత కూడా ఆశీర్వదిస్తున్నారండి మా అక్కని. వీళ్ళు కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసేసారు. వీళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, చెప్పాను కదా హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. ఆ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారండి. చూడండి, వాళ్ళ గిఫ్ట్ ఇచ్చి చాలాసేపు పని చేశారండి. ఇంకా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి అయిపోయాక మా చిన్న మేనమామ కూతురండి, ఆ అమ్మాయి నేను కలిసి ఫోటో దిగామండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకో వీడైతే చూసారు కదండి వీడియోలో, మా పెద్ద అక్క వాళ్ళ కొడుకు అండి. వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫోటో దిగారండి ఆశీర్వదిస్తూ. మా బావ, అక్క, పిల్లలిద్దరు. వీళ్ళ ఫోటో కూడా అయిపోయాక మా ఇంకో తాత అండి, మా చిన్న తాత అంటారు, వాళ్ళు కూడా ఒంగోలులో ఉంటారు. ఆయన కూడా ఆశీర్వదించి తాంబూలం ఇచ్చారండి. వీళ్ళైతే మా అక్క వాళ్ళ తోడుకోవాలండి. ఆ అక్క ఇద్దరు కలిసి అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా అందరూ వీళ్ళైతే మా చుట్టాలండి, మా అక్క వాళ్ళ ఆడబిడ్డ, మా నాయనమ్మ, తాత అండి. వీళ్ళు స్టార్టింగ్లో చూసారు కదా మీరు. వీళ్ళైతే మా చుట్టాలండి, బంధువులు దగ్గరగా. అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు మా అక్కని. వీళ్ళైతే మా అమ్మమ్మ, తాత అండి. మా తాత వాళ్ళ తమ్ముడు ఈయనైతే. వాళ్ళు 4 ఉంటారండి, ఒక తమ్ముడు ఈయన. ఈయనైతే మా పెదనానండి. చూసారు కదా స్టార్టింగ్లో మా పెద్ద ముగ్గేస్తూ ఉంది కదా వాళ్ళ హస్బెండ్. చూసారు కదా, ఈయనైతే మా పెద్ద మేనమామ అండి, వీడియోస్లో వస్తూనే ఉన్నారు కదా మా పెద్ద మేనమామ. వీళ్ళైతే మా బాబాయ్ పిన్ అండి, వాళ్ళ అమ్మాయి, ఇంకో అమ్మాయి రాలేదు. మా నాన్న వాళ్ళ తమ్ముడండి, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి కొడుకులు. మా ఇద్దరు బాబాయిలు అండి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బాబాయిలు. ఇద్దరు ఫొటోస్ దిగి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఎవడైతే కొంచెం స్టిల్స్గా ఫొటోస్ తీసారండి. కొన్ని స్టిల్స్ తీయడం అయితే జరుగుతుందండి. చూడండి, చూసారంటే ఈయనైతే మా మేనమామ అండి. మాకిద్దరు మేనమామలు, ఇందాక పెద్ద మేనమామ, ఇప్పుడు చిన్న మేనమామ అండి. వీళ్ళిద్దరూ కలిసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
చూసారంటే మా మామయ్యకి అప్పుడు ఏం జరిగిందంటే కాలు కొంచెం బెనికినట్లు అయిపోయి నడవలేకపోయారండి. మా అక్క అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంది. నెక్స్ట్ అయితే మా మేనమామ కొడుకు ఒక అబ్బాయి, మా పెదనాన్న మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఇద్దరు కలిసి ఫోటో దిగారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రతానం పంచడం జరుగుతుంది. చూడండి, మా ఊర్లో ఒక పెద్ద ఉంటారు. ఆ పెద్ద వచ్చి ప్రతానం ఎవరికైనా వస్తే ఆడపిల్లకి అది తీసి వాళ్ళకి జరిపిస్తారు ఆ ప్రతానాన్ని. ఇంక ఇప్పుడు పెళ్ళికూతురిని తీసుకొని వచ్చి ఫస్ట్గా నార్మల్గా పెళ్ళికూతురు పెళ్ళికూతురిని చేసినాక కట్టిన శారీలోనే కూర్చోబెడతారు. ఫస్ట్ కూర్చోబెట్టాక అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఇప్పుడు ఆ ప్రతానం పంచిన తర్వాత తీసుకొని వెళ్ళి నెక్స్ట్ కొత్త చీర అంటే పెళ్లి పట్టు చీర ఉంటుంది కదండి, మన పెళ్లి పెట్లు మేము కట్టుకునేది, అది పెట్టుకొని తీసుకొని వస్తారు. ప్రతానంలో అయితే మా అక్కకి మా బావ వాళ్ళు ఉంగరం వేశారండి, అది పెట్టారు. ఇంకా అందరూ వచ్చారండి, అందరూ ప్రతానం పంచడం చూస్తూ ఉన్నారు. అది చూసారంటే వాళ్ళు ఇచ్చిన పెళ్లి పట్టు చీర ఉంటుంది కదండి, పెళ్లి పెళ్లి మీద కట్టుకుని ఆ పట్టు చీర, తాంబూలము, అరటిపండ్లు అవన్నీ ఇచ్చారు. అవన్నీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ శారీ మార్చుకొని రావాలంటండి. చూసారంటే శారీ మార్చుకొని వచ్చేసింది. ఇప్పుడు ఏదో బొందు లాంటిది కలిపి 5 అత్తలు వేస్తారు కదండి, 5 అత్తలు కలిసి మా మేనమామ భార్యలు 5 అత్తలు కలిసి ఆ బొందును మెడలో వేశారండి. ఇదే మా అక్క పెళ్లి పట్టు చీరండి. ఇంక ఇప్పుడు ఆకులు వక్కలు వేస్తారు కదండి, అందులో ఏవో తీసుకోవాలని చెప్తా ఉంటారండి. 5 అత్తలు అక్షింతలు వేస్తున్నారు. ఇప్పుడైతే ఏదో అంటారండి, వక్కలు తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటుందని ఏదో చెప్తారు. ఇక్కడ ఏదో లాజిక్ ఉంది, నాకు కూడా తెలియదు సరిగ్గా. తీసుకున్నారు, 3 టైమ్స్ తీసుకోవాలంట అలా. మా అక్క అన్ని ఆకులు తీసుకుందని మా అత్త వక్కలు తీసుకోవాలని చెప్తుందండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తున్నారండి. ఆ పంచిన ఆ ప్రతానం తాంబూలం వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలండి. చూసారంటే మా వీధిలో పక్క వీధిలో మా రిలేటివ్స్ అందరిని పిలిచామండి తాంబూలానికి. అందరూ వచ్చి తాంబూలం తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళైతే మా 5 మేనమామ భార్యలండి, 5 అత్తలు, వీళ్ళందరూ ఫోటో దిగారు. గేనం వారి కోడళ్ళు అని, వీళ్ళైతే గేనం వారి కూతుర్లు అండి, మా పెద్దమ్మ, పిన్ని, మా అమ్మ అండి. ఇంకా ఉన్నారు 3 మిస్ అయ్యారు, వాళ్ళు రాలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం చూస్తూ ఉండండి.